బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటనపై మంత్రి శ్రీధర్బాబు ఫైర్ అయ్యారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన మంత్రి అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ కుటుంబం ముందుంటుందని వ్యాఖ్యానించారు. 1.20 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు నీటిపాలైందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం వృధా అయిందని విమర్శించారు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులని. ప్రధానంగా కేటీఆర్ గారు వచ్చింది కుట్రలు పడటానికి, యావత్ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులను మోసపుచ్చడానికి, వారి ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించడానికి వస్తే ఈ ప్రాంత ప్రజలు కాదు ఎవరు కూడా సహించరు. వారికి అసలు ఇక్కడికి వచ్చే నైతిక హక్కు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్తూనే పోయినాం, మొత్తం గోదావరి నది జలాలకు సంబంధించి సాంకేతిక నిపుణులు ఇచ్చిన వారి అభిప్రాయం మేరకు ఈ ప్రాజెక్టు పోవటం లేదు, ప్రాజెక్టుకు సంబంధించి ఈ విధంగా కాదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను స్పష్టంగా ప్రజల ముందట ఉంచడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం బ్యారేజ్ పరిస్థితి ఈ విధంగా ఉంది. అన్ని బ్యారేజీలకు సంబంధించి మేడిగడ్డలో నీటిని ఆపితే మొత్తం బ్యారేజ్ కూడా పోయడానికి ప్రమాదం ఉంది, కిందున్న ప్రాంతాలన్నీ కూడా ముంపు గురి కావడానికి ప్రమాదం ఉంది అని రిపోర్ట్ ఇచ్చింది ఉన్న సోదరుడు. ఈరోజు పాండ్ లెవెల్ కి సంబంధించి అంతవరకు నీటి నిల్వ ఉంటే తప్ప ఎత్తిపోయే అవకాశం ఉండదని తెలిసి కూడా మాట్లాడుతూ ఉన్నాడంటే ఈరోజు ఉద్దేశపూర్వకంగా టిఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతు సోదరులను రెచ్చగొట్టడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, ఏ సమయంలో మోటార్లు ఆన్ చేయాలనేది మేముగా చూసుకునేది ఇంజనీర్లు చూసుకుంటాం. మీలాగా మేము చెప్తా ఉన్నాం, ఇంజనీరింగ్ నైపుణ్యత ఉన్న మీలాగా మేధావులు ఉంటాం. మేము దానికి సెపరేట్ గా ఇంజనీర్ మేధావులు ఉంటాం. మీరు ఇంజనీర్ల అవతారం ఎత్తి తెలంగాణ యావత్తును కూడా